హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ తెలుగు ట్రావెలర్ విత్ న్యూ వీడియో. నేను మీ మహేష్. ఈరోజు మీరు ఇంతకుముందు ఎక్కడా చూడని ఒక వైవిధ్యభరితమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మిమ్మల్ని ఏ ఇండియన్ ట్రావెల్ యూట్యూబర్ చూపించని ప్రదేశానికి తీసుకెళ్తాను. ఇక్కడికి సాధారణ టూరిస్టులు ట్రావెలర్స్ రారు. ఇక్కడికి రావాలంటే లోకల్ థాయ్ ప్రజలు కూడా భయపడతారు. ఈ ప్రదేశం పేరు క్లాంగ్ థాయ్ స్లమ్. ఇది సౌత్ ఈస్ట్ ఆసియాలోనే అతి పెద్దదైన అత్యంత ప్రమాదకరమైన మురికివాడ. ఇది బ్యాంకాక్లో ఉండే కొన్ని ఖరీదైన హోటల్స్ మరియు అత్యంత విలాసవంతమైన షాపింగ్ మాల్స్కు కేవలం 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ సుమారు 1,00,000 మంది నివసిస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కరికి కూడా లీగల్గా ఒక్క అడుగు భూమి కూడా లేదు. వీళ్ళందరూ బ్యాంకాక్ పోర్ట్ లేదా క్లాంగ్ థాయ్ పోర్టుకు చెందిన భూమిని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని ఇల్లీగల్గా నివసిస్తున్నారు. ఇది ఎలా మొదలయ్యింది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పాలంటే పెద్ద కథ ఉంది. మీకు తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్స్లో చెప్పండి, ఒక సపరేట్ వీడియో చేస్తాను. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళ బ్రతుకులు మనకు కనపడే విలాసవంతమైన బ్యాంకాక్ సిటీ లైఫ్ స్టైల్కి సంబంధం లేదు అన్నట్లు బ్రతికేస్తుంటారు. ఇక్కడికి రావాలంటే లోకల్ థాయ్ పీపుల్ కూడా భయపడతారు. సాయంకాలం అయితే ట్యాక్సీ వాళ్ళు కూడా మేము రాము అంటారు. ఎందుకంటే ఈ ఏరియాలో కరుడుగట్టిన నేరస్తులు, మత్తు పదార్థాలకు బానిసలైన యువకులు, డ్రగ్ డీలర్స్, రౌడీలు ఉంటారని. ఇంత డేంజరస్ స్లమ్ బ్యాంకాక్లో ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇక్కడి గవర్నమెంట్ చాలా అందమైన పార్క్స్తో, ఖరీదైన హోటల్స్తో, షాపింగ్ మాల్స్తో ఈ ఏరియాను దాచేసింది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది వీళ్ళు ఈ ఏరియాను ఎలా కవర్ చేశారనేది. సో ఇక్కడికి వెళ్ళడం రిస్క్ అని తెలిసి కూడా ఆ మురికివాడలో ఏం జరుగుతుంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, నిజంగానే అక్కడ అంత ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్స్ ఉన్నారా అని తెలుసుకోవడానికి నేను నా లోకల్ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాను. నాకు కొంచెం హెల్ప్గా ఉంటుందని. బ్యాంకాక్లో నేను ఉన్న ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి చాలా ట్యాక్సీ డ్రైవర్స్ని అడగాల్సి వచ్చింది. ఎందుకంటే చాలామంది ఆ స్లమ్లోకి రాము అన్నారు. చివరికి ఈ ట్యాక్సీ అతను నేను స్లమ్ దగ్గరికి రాను, కొంచెం దూరంలో వదిలేస్తాను అని చెప్పాడు. మేము దాదాపు 1 గంట ప్రయాణం తర్వాత ఆ మురికివాడ ఉన్న ఏరియాకి చేరుకున్నాం. ఈ ఏరియా చూస్తే కొంచెం నీట్గా ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఏదో కమ్యూనిటీ ఎంట్రన్స్ బోర్డు లాగా కనపడుతుంది. ఇక్కడ షాప్ వాళ్ళని అడిగితే మీరు ఈ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వెళ్తే స్లమ్ వస్తుందని చెప్పారు. మేము బాగా ఆలోచించి ఈ రైట్ సైడ్లో వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో చూద్దాం ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంది ఆ స్లమ్ అనేది. ఈ కమ్యూనిటీ ఎంట్రన్స్ నుంచి కొద్ది దూరం వరకు మీరు చూస్తే ఇక్కడ స్లమ్ ఉందని కొంచెం కూడా అనుమానం రాదు, అంత నీట్గా ఉంది. ఇది ఈ కమ్యూనిటీ వాళ్ళ స్కూల్. కొంచెం దూరం నడిచే కొద్దీ ఈ రోడ్లన్నీ చిన్నగా అవుతున్నాయి, ఇల్లు కూడా చాలా చిన్నగా అవుతున్నాయి. మేము ఇక్కడ ఈ చిన్న గల్లీలో ఎంటర్ అవ్వగానే అక్కడే ఉండే ఒకతను మా వెనకాల వచ్చి ఎందుకు వచ్చారు మీరు అని అడిగాడు. జస్ట్ ఊరికే చూడడానికి వచ్చాం అనగానే కొద్దిసేపు ఆగిపోయి మళ్ళీ మా వెనక్కి వచ్చాడు. ఎందుకు వీడియో తీస్తున్నారు, ఏం పని మీకు ఇక్కడ అని. నా ఫ్రెండ్ యూట్యూబ్ కోసం అని చెప్పింది. ఆమె థాయ్ కాబట్టి అతను ఇంకా ఏమీ అడగలేదు, ఆగిపోయాడు అక్కడే. మొదటిసారి కొంచెం భయం వేసింది. YouTube ค่ะ YouTube ค่ะ เข้าไปในนี้ได้ไหมคะได้ครับผม ఇక్కడ చూడండి, చిన్న రూమ్ లాంటి ఇల్లు ఇది.
ఇక్కడ చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ షాప్లో కొన్ని స్నాక్స్ తీసుకున్నాం. Hi. You say hi. Hi. What's your name? ชื่ออะไรคะ Oh. โอ้วิฟิกพูดภาษาอังกฤษได้ด้วย What you are studying? เรียน What อะ you ไร are คะ studying? ชื่อภู Huh? Hey, come, come, come. ไปไหนรองเท้า Hey, come. มาเล่นๆเดินโอ้มารองเท้ามายังอีกสวัสดีค่ะ Hey, come. สวัสดีค่ะఈ సందు ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందని లోపలికి వెళ్ళబోతుంటే ఈ కుక్క అడ్డం వచ్చింది గట్టిగా మరుగుతూ. మేము ఏం చేయాలో అర్థం కాక ఆగిపోయాం. మా అవస్థ చూసి అక్కడ కూర్చున్న గుంపులో ఒక ఆమె వచ్చింది మమ్మల్ని ఆ కుక్క బారి నుండి కాపాడడానికి. వీళ్ళ సంభాషణ అర్థం ఏంటంటే, ఫస్ట్ ఒక లేడీ నువ్వు పోలీసా అని అడిగింది నా ఫ్రెండ్ని. తాను లేదు మేము థాయ్ యూట్యూబ్ వీడియో చేస్తున్నామంది. ఆ తర్వాత ఆ బ్యాగ్స్లో ఏమి ఉన్నాయని అడిగారు. మేము చిన్నపిల్లలకి ఇవ్వడానికి స్నాక్స్ తెచ్చామని చెప్పగానే వాళ్ళు కామెడీగా మేము కూడా చిన్నపిల్లలమే మాకు కూడా ఇవ్వచ్చు కదా అన్నారు. మొత్తానికి ఇక్కడ మనుషులు చూడడానికి చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు ప్రస్తుతానికి. కానీ కొత్తగా ఎవరైనా కనపడితే డీటెయిల్స్ మాత్రం తప్పకుండా అడుగుతున్నారు. ఇంతవరకు ఇక్కడ డ్రైనేజీ స్మెల్ అయితే రావడం లేదు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ వీధులు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి. ఇద్దరు మనుషులు పక్కన నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈ షాప్లో మన రామాయణం సీరియల్ కానీ సినిమానో చూస్తున్నారు. ముందుకు వెళ్ళే కొద్దీ రోడ్స్ చాలా చిన్నగా అవుతున్నాయి. ఇల్లులు కూడా చాలా చిన్నగా అవుతున్నాయి. ఇలాంటి చిన్న చిన్న పాసేజ్ వేస్ లేదా రోడ్స్ ఈ మురికివాడలో 40 వరకు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు వీటిని సాయ్ అని అంటారు. ఒక్కొక్క రోడ్డు 300 మీటర్స్ లేదంటే దానికంటే తక్కువ ఉంటాయి. ఇక్కడ చూస్తే హౌసెస్ బాగా గలీజ్గా అలాగే పాతగా ఉన్నాయి. ఇక్కడ పూల్ బోర్డు కూడా ఉంది. ఇక్కడ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం అనుకుంటా. ఇది ఒక చిన్న హోటల్ లాంటిది, హౌస్ కమ్ హోటల్. ఇది వచ్చేసి ఈ స్లమ్లో లోకల్ లాండ్రీ షాప్ అలాగే మినీ వాటర్ ప్లాంట్. అందులో డబ్బులు వేస్తే మినరల్ వాటర్ వస్తాయి.
సో మనం ఈ స్లమ్ నుంచి కొంచెం బయటకు వచ్చాం. మీరు చూసే ఈ రైల్వే ట్రాక్ గూడ్స్ ట్రైన్ కోసం వేసింది, కానీ ప్రజెంట్ నెలకు ఒకసారి వస్తాయంట ట్రైన్స్. వీళ్ళు ఈ ట్రాక్కు ఆనుకొని ఇల్లులు కట్టుకున్నారు. ఇక్కడ ఈ చిన్న పిల్లలతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం మేము తెచ్చిన స్నాక్స్ ఇచ్చి, కానీ వాళ్ళు చాలా సిగ్గుపడుతున్నారు. ఖాబున్ ఖాబ్ไม่ต้องอายไม่ต้องอายเอาขอบคุณค่ะยิ้มหวานมากเลยคนนี้ వీళ్ళలో ఈ అబ్బాయి కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడడం లేదు, అందుకే మీకు వాయిస్ వినబడుతుంది కానీ మనిషి కనిపించడం లేదు నాలాగే. వీళ్ళ పేర్లు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఈ చిన్న పాప పేరెంట్స్ లేరంట, తన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరుగుతుంది. మీరు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే ఇప్పుడు సెలవులని చెప్తున్నారు. చిన్నపిల్లలందరూ చాలా క్యూట్గా ఉన్నారు. అలాగే ఇలాగ వీడియోలు చేసేటోళ్ళు ఇక్కడికి వెరీ వెరీ రేర్గా వస్తారు కాబట్టి చాలా క్యూరియస్గా చూస్తున్నారు మేమేం చేస్తున్నాం, వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాం, ఏం అడుగుతున్నాం అని. Hey, what's your name?ชื่ออะไรคะ M C M and C M M C. yeah Brother and sister or else like how is พี่ it? น้องใช่ไหมคะ yeah They're brother and sisters. Okay, bye bye. พี่คะพี่ซันolder Older, you're older. yeah Bye bye. ఈ రైల్వే ట్రాక్కు అటు ఇటు చిన్న చిన్న చెక్కలతో కట్టుకున్న హౌసెస్ ఉన్నాయి. ఈ ట్రాక్ మీదుగా వెళ్తూ ఈ చిన్న గలీలో నుంచి మళ్ళీ స్లమ్లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ మళ్ళీ కుక్కలు, కానీ ఈసారి మొరగలేదు. కామెడీ ఏంటంటే మేము ఎక్కడి నుంచి బయటకు వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళాం. ఈ షాప్లో ఏమైనా కొందామని ఆగాం ఆకలి అవుతుంటే. ఈ షాప్ కొంచెం పెద్దగా నీట్గా ఉంది ఇంతవరకు చూసిన వాటిలో. ఇందాక అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర చూసిన పిల్లలు మళ్ళీ వచ్చారు ఇక్కడికి మేమేం చేస్తున్నామని చూడడానికి. ఇక్కడ ఇలా తట్టలల్లో ఫుడ్ పెట్టుకుని అమ్మేవాళ్ళు చాలామంది కనిపిస్తారు ఈ స్లమ్లో.เอาอันนี้หนึ่งก็ได้ค่ะเท่าไหร่คะ15 baht 15 บาท What is your name? ชื่ออะไรคะ my name Da Dang. Da Oh, okay, okay. So this is your house backside? อะไรนะคะ บ้านพี่ใช่ไหมคะ ใช่ใช่ไม่เช่าจ้ะ เธอเขา Huh? เธอเขา House. Okay, you have shop and house. Okay. จ้ะ small shop Okay. Oh, good, good. It is small, but you are very good. ఈ షాప్ ఆమెతో కొద్దిసేపు మాట్లాడాక ఆమె తన గురించి ఈ స్లమ్ గురించి చెప్పడానికి ఒప్పుకుంది. మీ సుఖం కోసం ఈ కాన్వర్జేషన్ అంతా తెలుగులో చెప్తాను నేను. ఈమె పేరు డ్యాంగ్. ఈ షాప్ వచ్చి ఈమెదే. షాప్ పైన ఈమె ఇల్లు కూడా ఉంది. ఆమెకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారంటే తన దీనగాథ చెప్పడం మొదలుపెట్టింది. ఈమె ఇంతకుముందు ఒక ముస్లిం అతన్ని పెళ్లి చేసుకుందట. అతని కోసం ఆమె వాళ్ళ మతంలో కూడా మారింది, కానీ అతను చాలా ఇబ్బంది పెట్టాడట ఈమెని పెళ్లి తర్వాత. సో అతనితో సరిపోక విడిపోయి ఇప్పుడు ఒక తాయి అతన్ని పెళ్లి చేసుకున్నాను అని చెబుతుంది. ఈమెకు మొదటి భర్తకు పుట్టిన ఒక కొడుకు ఉన్నాడు. ఈమె ప్రజెంట్ హస్బెండ్ వచ్చేసి ఒక డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈమె వచ్చేసి ఈ షాప్ నడుపుతుంది. ప్రస్తుతానికి నేను హ్యాపీగా ఉన్నాను అంటుంది. ఈమె పుట్టి పెరిగింది బ్యాంకాక్లో కానీ ఈ ఏరియాలో కాదంట. డబ్బులు లేక పెద్దగా చదువుకోలేదు అని చెబుతుంది. ఈ ఏరియాలో మన ఇండియన్స్ పల్లీలు బఠానీలు అమ్ముతుంటారట. ఈ స్లమ్లో ఉండే వాళ్ళందరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, అంటే డెలివరీ ఏజెంట్స్, వెయిటర్స్, హౌస్ కీపింగ్, డైలీ లేబర్స్ లాగా. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా పూర్. ఏ రోజుకు ఆ రోజు బ్రతుకున్నట్లు బ్రతికే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు అని అంటుందామె. ఇక్కడ కొంతమంది అనాథలు కూడా ఉన్నారంట, ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకు గవర్నమెంట్ నెల నెల 800 థాయ్ బాత్ ఇస్తుందంట పెన్షన్ లాగా. ఆ డబ్బులతోనే సర్దుకోవాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఏం పని చేయలేరు కాబట్టి. మీ ఇల్లు ఎలా ఉంటుందో చూడొచ్చా అంటే సరే అని చెప్పిందామె. సో మీకు ఈ మురికివాడలో కొంచెం నీట్గా ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తాను. సో పైకి వెళ్ళడానికి ఇలా మెటికల్ లాంటి మెటికల్ ఉన్నాయి ఇక్కడ. ఇది రేకులతో కట్టిన ఇల్లు. ఇది వరండా టైపు, బట్టలన్నీ ఆరేశారు. ఇది వాళ్ళ బెడ్రూమ్. ఒక ఫ్యాను, ఏసీ, చిన్న బీరువా, మంచం లేదు, కిందనే బెడ్ వేసుకున్నారు. నాట్ అట్ ఆల్ బ్యాడ్. ఇది ఇంకో రూము, ఆమె కొడుకు ఉంటాడు. ఇది వచ్చేసి వాళ్ళ టాయిలెట్. వీళ్ళకు సపరేట్గా కిచెన్ రూమ్ లేదు. ఈ షాప్లోనే ఈమె ఒక మూలన వంట చేసుకుంటుంది. ఇక్కడ వీళ్ళకు మనలాగా 100 రకాల వంటలు, 100 రకాల మసాలాలు, పప్పు దినుసులు ఉండవు. 2-3 సాసులు, రైస్ నూడిల్స్ ఉంటే చాలు వీళ్ళు వంటలు చేసేసుకుంటారు. వీళ్ళు రేకులతో కట్టుకున్నారు ఇల్లు. ఈమె నేను వెళ్ళేటప్పుడు ఒక క్వశ్చన్ అడిగింది, మీ దేశంలో పెళ్ళి అయ్యాక అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళాలా లేదా అబ్బాయి అమ్మాయి ఇంటికి వస్తాడా అని.
ఎందుకంటే థాయిలాండ్లో ఇల్లరికం వెళ్ళాలి. ఇల్లరికం అంటే మీకు తెలుసని అనుకుంటున్నాను. పెళ్ళి అయ్యాక భర్త భార్య ఇంటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రులతో ఉండడం. ఇప్పటికీ థాయిలాండ్లో పెళ్ళి అయ్యాక అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటాడు. ఎస్పెషల్లీ నేను పల్లెల్లో చూశాను, చాలామంది అలాగే ఉన్నారు. నేను చెప్పాను మా దేశంలో పెళ్ళి అయ్యాక అబ్బాయి ఇంటికి అమ్మాయి రావాలని, కొంతమంది కట్నం కూడా తీసుకుంటారని చెప్పాను. సో ఆమె నవ్వుతుంది. ఇది ఈ ఏరియాలో ఒక రచ్చబండ లాంటిది. ఈ షాప్ ఆమె చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ఒకప్పుడు డ్రగ్స్ దందాలు, గ్యాంగ్ వార్స్, గొడవలు ఉండేవట బాగా. ఇప్పుడు అంతగా లేవు అని చెబుతుంది. మా ఇల్లులు చిన్నవి కానీ మా హృదయాలు మాత్రం చాలా విశాలం అని ఒక సెంటిమెంట్ డైలాగ్తో ఇంటర్వ్యూ ముగించింది. మొత్తానికి ఇక్కడ మనుషులు చాలా మంచి వాళ్ళు అనిపిస్తుంది. వీళ్ళకి ఎన్ని బాధలున్నా ప్రతి ఒక్కరూ నవ్వుతూ మాట్లాడుతున్నారు విసుక్కోకుండా. రియల్లీ అమేజింగ్ పీపుల్. కొంతమంది అయితే చాలా ఫ్రెండ్లీగా, కూల్గా ఉన్నారు. ఇది వచ్చేసి ఇక్కడ చిన్న మార్కెట్ లాంటిది. ఈ సందు చూస్తే చాలా ఇరుకుగా, చూడడానికి చాలా గలీజ్గా ఉంది. కొంచెం ముందుకెళ్తే ఒక చిన్న హోటల్ లాంటిది కనపడింది. ఒక పండు ముసలావిడ ఏదో వండుతుంది. ఏం చేస్తుందో చూద్దామని వెనక్కి వెళ్ళాం. ఆమె వచ్చేసి వెజిటబుల్ ఆమ్లెట్ వేస్తుంది. ఒక్కొక్కటి 20 థాయ్ బాత్. సో మేము ఒకటి ఆర్డర్ చేసాం. ఇది చాలా పూర్ ఏరియా అయినా, స్లమ్ అయినా కానీ ఫుడ్ మాత్రం చాలా నీట్గా వండుతున్నారు. మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత నీట్గా పెట్టుకున్నారో ప్లేసు. చూడడానికి, తినడానికి కూడా చాలా బాగుంది. మన ఇండియాలో కూడా స్ట్రీట్ ఫుడ్ కూడా ఇంత నీట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఈ ముసలావిడ నా ఫ్రెండ్ని అడుగుతుంది నేను ఎందుకు తినడం లేదని. బేసిక్గా నేను ప్యూర్ వెజిటేరియన్. సో ఇక్కడ జనాలందరూ వింతగా చూస్తున్నారు నేను నాన్ వెజ్ తినను అంటే. ఈ ముసలావిడ వయసు వచ్చేసి 75 సంవత్సరాలు, కానీ చాలా యాక్టివ్గా ఉంది వంటలు చేసుకుంటూ. ఈ హోటల్ వచ్చేసి అక్కడ ఆకుకూరలు ఒలుచుకునే ఆమెది. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంట. సో ఈ ముసలావిడ తన ఫ్రెండ్కు హెల్ప్ చేస్తుంది ఇంట్లో టైంపాస్ కాక. తన పేరు వచ్చేసి మా. పగలుపూట ఇంట్లో వాళ్ళందరూ పనికి పోతారంట. సో ఈమె ఒక్కటే ఇంట్లో ఉండలేక తన ఫ్రెండ్తో ఈ హోటల్లో ఉంటుంది వంటలు చేసుకుంటూ. సాయంకాలం వాళ్ళు రాగానే ఇంటికి వెళ్ళిపోతుందంట. ఏదేమైనా ఈ ఏజ్లో కూడా ఈమె చాలా యాక్టివ్గా ఉంది. వీళ్ళు బాగా కలిసిపోయారు మాతో కొద్దిసేపట్లోనే. ఈ ముసలావిడని బాగా ఆట పట్టించాను నేను, నీకు ఇంకా పళ్ళు ఉన్నాయా నమలడానికి, తినడానికని. మేమున్న కొద్దిసేపటికే జనాలందరూ గుమిగూడారు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి. మా దగ్గర ఉన్న కొన్ని స్నాక్స్ వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేసాం మొత్తానికి. ఈ వీడియో నా ఛానల్లో బెస్ట్ రియల్ లైఫ్ మూమెంట్ వీడియోస్లో ఒకటవుతుందని అనుకుంటున్నాను. సో మొత్తానికి కొంచెం స్లమ్ బయటకు వచ్చాము ఇప్పుడు. ఇక్కడ చూస్తే పాత బిల్డింగ్స్ అయినా చాలా పెద్దగా ఉన్నాయి. మీరు చూస్తే అన్ని ఇళ్ళ ముందర పెద్ద పెద్ద కార్లు కూడా ఉన్నాయి. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకు మెయిన్ రోడ్ వస్తుంది. ఇప్పటి వరకు మీకు చూపించినది ఈ స్లమ్లో ఒక 20% మాత్రమే. ఇంకా లోపలికి వెళ్తే మనిషి కూడా వెళ్ళలేని సందులు ఉన్నాయి. ఆ రైల్వే ట్రాక్ మీదుగా ఇంకా లోపలికి వెళ్ళాలి. అక్కడికి నా ఫ్రెండ్ని తీసుకెళ్ళడం ఇష్టం లేక ఇక్కడితో ఆపేశాను. నేను వీడియో మొదట్లో చెప్పినట్లు ఇక్కడ బయట నుంచి చూస్తే లోపల ఇంత పెద్ద స్లమ్ ఉంటుందని ఎవ్వరికి అనిపించదు. మీరే చూడండి ఎలా ఉందో ఇక్కడ ఈ రోడ్స్, ఆ బిల్డింగ్స్. ఒకప్పుడు ఇక్కడ కరడుగట్టిన గ్యాంగ్స్టర్స్ ఉండేవాళ్ళు, డ్రగ్ దందాలు జరిగేవి, గ్యాంగ్ వార్స్, క్రిమినల్ యాక్టివిటీస్ కూడా జరిగేవి. కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయని అంటున్నారు. రియాలిటీలో చూస్తే ఇంతకు ముందు ఉన్నంత డేంజర్గా అయితే కనిపించడం లేదు.
వీడియో మొదట్లో ఒకరిద్దరు వెంటబడ్డారు, ఎందుకు వచ్చారు, ఎందుకు వీడియో తీస్తున్నారని. ఆ 2 ఇన్సిడెంట్స్ తప్పిస్తే మిగతా చోట్ల అంత డేంజర్ అనిపించలేదు. సో ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసి ఉంటే చాలా థ్యాంక్స్. ఈ బ్యాంకాక్ స్లమ్ను విజిట్ చేయడం నాకు ఒక మెమరబుల్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, నవ్వుతూ మాట్లాడారు. ఇక్కడి మనుషులు, వీళ్ళ జీవన విధానం నాకు చాలా నచ్చాయి. ఈ వీడియో మీకు కూడా అంతే అనుభూతి ఇచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ క్లాంగ్ థాయ్ స్లమ్ గురించి ఏమనిపించిందో మీ విలువైన అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.